కూర్చున్నా. మీరు ఇప్పటికి కూడా సీసీ కెమెరాలు చెక్ చేస్తే తెలుస్తుంది. నేను సీసీ కెమెరాల ముందరనే కూర్చున్నా. ఫస్ట్ కూర్చున్న తర్వాత తార వస్తుంది. తార వచ్చి తార ఆగింది ఆడ. మొత్తం ఫుల్లీ బ్లాక్ ఫిల్మ్ వేసుకొని వస్తుంది. TG230006 అనే తార వచ్చి అలా నాకు అది అప్పటికే నాకు ఏంటంటే ఇదేదో జరుగుతుంది ఇక్కడ అనేది నాకు అర్థమైపోయింది. ఫుల్ బ్లాక్ ఫిల్మ్ వేసుకొని ఎవరు తిరుగుతారు, ఎవరో తిరిగిరంటే కంపల్సరీ వాళ్ళు ఏదో కుట్రతో ఉన్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కొన్ని రోజులుగా రైస్ మిల్లుల పైన పోరాటం చేస్తున్నా, రైతుల పక్షాన నిలబడి అని చెప్పి తెలుసు అందరికి. నాకు కూడా అరే ఇదేదో జరుగుతుందని నాకు డౌట్ వచ్చేది. అక్కడ నుంచి తర్వాత లేచి నిలబడి అటు దిక్కు పాల డైరీ దిక్కు నడుచుకుంటా పోయినా, వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి. ఆయన అప్పటికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసిండు. డబ్బులు అన్న తీసుకో అన్న, నీకు ఎన్నట్టని మాట్లాడుతున్నా అదన్న ఇదంటే నాకు ఏదద్దు అన్న వాళ్ళకి చెప్పాను, నా దగ్గర రానియకంటే నేను ఏం తీసుకోలే అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి తారు ఏం చేసాడు, మధ్యలో తారు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నా అంటారు. ఏమేమో జరుగుతుంది నాకు అర్థమైంది. జీనార్థమని అక్కడ సైలెంట్ ఉన్నా. కానీ మనం ఎట్లాంటి పార్టీలో పనిచేస్తున్నాం, ఇట్లాంటి అక్రమ కేసులు భయపడే పార్టీలో పనిచేస్తలేము, లేకపోతే అట్లాంటి నాయకుల దగ్గర అసలుకే పనిచేస్తలేము. మన నాయకుని గురించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. రైట్. నిన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి బీజేపీ ఉపాధ్యక్షుడు, సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు ఒక సినిమాను మించిన క్లైమాక్స్ సీన్ చూపెడదామనే ప్రయత్నం చేసిండు. అసలు అది వింటే ఒళ్ళు గొగ్గర పుడిచే నిజాలు. దేశం ధర్మం అనుకుంటా బండి సంజయ్ కుమార్ గారు తన అనుచరులు చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తప్పే అని చూపిస్తాం, 100% బాధితులకు అండగా నిలుస్తుంటాం. అలాగే ఈ రైస్ మిల్లర్లు ఎవరైతే ఉంటారో, ఈ అక్రమంగా రైతుల దగ్గర వసూలు చేసిన డబ్బులు వీళ్ళు కట్టకుండా, ఏది CMR కస్టమర్డ్ మిల్లింగ్ రైస్ ఇది కట్టకుండా, ప్రభుత్వానికి చెల్లించకుండా, పౌర సరఫరాల శాఖకు చెల్లించకుండా, ఉల్టా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రశ్నించినందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుని పైన కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి జైలుకు పంపిస్తే పని అయిపోతుంది, వీళ్ళు మన జోలికి రారు, అక్రమ కేసులు పెట్టి బెనాయిస్తే కథం పని అయిపోతుంది అనే విధంగా చెమటలు పట్టించే ప్రయత్నం చేద్దామని చూసిరు. కానీ వాళ్ళకు చెమటలు వచ్చినాయి. ఎందుకంటే నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి 100% అక్రమార్కులను వెంటాడే దిశగానే ముందుకెళ్తాము తప్ప వెనుకాడగేసే సవాల్ లేదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భయపడే ప్రసక్తి లేదు, అక్రమ కేసులకు వెనక్కు తగ్గబోం, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాం. దండు వినోద్పై కుట్రపూరిత కేసులు పెట్టారు, సివిల్ డ్రెస్లో వచ్చి అక్రమంగా తీసుకెళ్లారు, ఇంట్లో డబ్బులు పెట్టి అవినీతి నింద మోపారు, ఎన్ని కుట్రలు చేసినా TRP ఆపలేరు. రైస్ మిల్లర్ల కోట్లాది రూపాయల దోపిడీపై రాజీలేని పోరాటం చేస్తాం. TRP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్. అంటే రజనీ అయితే మామూలు వార్నింగ్ ఇవ్వలే, రజనీ కుమార్ అన్న మామూలు వార్నింగ్ ఇవ్వలే. మొత్తం ఎక్కడిదక్కడ మొత్తం నరాలు బ్లాస్ట్ అయిపోయినాయి కావచ్చు. నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు మొన్న ఇక్కడ మన ఆఫీస్కి వచ్చిండు. ఆఫీస్కి వచ్చి ఇక్కడి నుంచి పోయినాకనే అతను క్లైమాక్స్ అనేది సీన్ మొదలైంది. సినిమా మనకు చూపిద్దాం అనుకున్నారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి చూపిస్తాం అనుకున్నారు. కానీ ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్కి రెండింటికి ఆ సినిమా చూపించినాం. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా, అది చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రైట్. భయపడే ప్రసక్తి లేదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులపై జరుగుతున్న అక్రమ అరెస్టులను, కుట్రలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ రైతుల పక్షాన అవినీతి వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ను అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆయనపై మోపిన డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారణమని స్పష్టం చేశారు. పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి వినోద్ను అదుపులోకి తీసుకున్నారని, ఆయనకు తెలియకుండానే ఇంట్లో డబ్బులు పెట్టిన వాటిని వారే వెతికి తీసి FIR నమోదు చేశారని తెలిపారు. న్యాయస్థానం ఈ కేసులో రిమాండ్ అవసరం లేదని భావించి వెంటనే బెయిల్ మంజూరు చేసిందని ఆయన తెలిపారు. వినోద్పై ఇక్కడ ఒక సీన్ చూడొచ్చు. వాళ్ళే సివిల్ డ్రెస్లో వచ్చి ఫస్ట్ వినోద్ని పట్టుకపోయారట. వినోద్ని పట్టుకపోయినప్పుడు ఒక పిల్లాడు ఉంటాడు, అజయ్ అని ఒక పిల్లాడు ఉంటాడు. ఆ అజయ్కి తెలియకుండా అక్కడ వీళ్ళకి ఇద్దరికి తెలియకుండా అక్కడ డబ్బులు పెట్టిపోయారు. ఇక మళ్ళీ వెనక సీన్ వచ్చి ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే మీ అన్న ఇక్కడ డబ్బులు పెట్టినట్టు అక్కడ 50,000 తీసుకో, అవి తీసుకొని చూపించి అవి ఆయన చేత ముట్టించి అక్రమంగా వసూలకు పాల్పడుతున్నారని ఒక ఆరోపణలు నింద వేద్దామనే ప్రయత్నం చేశారు. ఈ కేసులో రిమాండ్ అవసరం లేదని అయితే FIR నమోదు చేసి రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపిస్తే జడ్జి గారు ఏం చెప్పారంటే, గౌరవ న్యాయస్థానం జడ్జి గారు ఏం చెప్పారంటే, ఈ కోర్టులో ఈ కేసులో రిమాండ్ అవసరం లేదు. ఒకవేళ 50,000 తీసుకున్నప్పటికీ అసలు 50,000కు రిమాండ్ విధిస్తారా? మీరు వేసే కుట్రలు ఎట్లుంటాయి? 50,000 వీళ్ళే పెడతారు, 50,000 వీళ్ళే పెట్టి దాన్ని రిమాండ్కి పంపించే ప్రయత్నం చేసిరు. కానీ జడ్జి గారు తిప్పికొట్టిరు, అసలు ఎలాంటి రిమాండ్ అవసరం లేదని తిప్పికొట్టిరు. ఇక అవసరం లేదని భావించి వెంటనే మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
వినోద్పై ఫిర్యాదు చేసిన నీలం గురువయ్య అనే వ్యక్తి ఒక మహిళను నమ్మించి దాదాపు 50 లక్షల రూపాయలు మోసం చేశాడని సదరు మహిళ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే వేములవాడ పట్టణ ఎస్ఐ ఇద్దరు కలిసి ఆమెను బెదిరించి అక్రమ ఒప్పందంపై సంతకాలు చేయించుకున్నారని రజనీ ఆరోపించారు. ఆ మహిళకు న్యాయం చేసే క్రమంలో టీఆర్పీ విచారణ చేపడుతుండటంతో భయపడిన గురువయ్య పోలీసుల సహకారంతో ఈ తప్పుడు కేసు పెట్టించారని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో రైస్ మిల్లర్లు ముఖ్యంగా వీఆర్ఆర్ రైస్ మిల్ వంటి వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు సీఎంఆర్ బియ్యాన్ని ఎగ్గొడుతున్నారని కుండబద్దలు కొట్టారు. మీరు నిజంగా నీతిమంతులైతే ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణకు సిద్ధమా అని మిల్లర్లకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ కాలంలో ఉన్న అణచివేత ధోరణిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అధికారులు కొనసాగిస్తున్నారని అవినీతి పరులకు కొమ్ము కాస్తున్నారని రజనీ యాదవ్ మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భౌతికంగా దాడులు చేసినా భయపడేది లేదని, ప్రజల సొమ్మును దోచుకునే వారిపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్, చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొప్పుల వెంకటేష్, జిల్లా నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. అసలు నిన్న క్లైమాక్స్ మొత్తం సినిమా క్లైమాక్స్ చూపెట్టింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకసారి జైలుకు పంపిస్తే పని అయిపోతుంది, వీళ్ళని వెంబడించే ప్రయత్నం చేశారు. ఈయన చేతిలో పైసలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేశారు. ఒకసారి స్వయంగా ఈయనే ప్రయత్నం చేద్దాం, మనం విందాం ఏమంటాడు ఒకసారి మీకు వినిపిస్తా. హలో అన్న నమస్తే. రైట్ వినోద్, లైవ్లో ఉన్నాం. రైట్ వినోద్, ఆ రోజు మన ఆఫీస్కి వచ్చి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అసలు నువ్వు ఆఫీస్కి వచ్చే ముందు కూడా నిన్ను వాళ్ళు వెంబడించిర్రు, నిన్ను ఇరికించే ప్రయత్నం చేసిర్రు, ఒక డబ్బులు నీ చేతిలో పెట్టే ప్రయత్నం జరిగిందని అన్నావు. అసలు కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న? అయితే ఏమైందని అంటే ఈ నీలం గురువయ్య అనే క్యాండిడేట్ రజనన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పాడు. అంటే వీఆర్ఆర్ రైస్ మిల్ గురించి మాట్లాడుతున్న తరుణం తెలిసే మన ఇప్పుడు ప్రేక్షకులందరూ చూస్తూ ఉన్నారు. కానీ నీలం గురువయ్య ఎందుకు ఎంటర్ అయ్యిండు, అసలు దేనికోసం ఎంటర్ అయ్యిండు అనేది ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. నీలం గురువయ్య అసలు ఎంట్రీ కానికి ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, ఆయనే ఒక ఆమెను ఒక కరీంనగర్ కు సంబంధించిన ఒక మహిళను అంటే ఒక పెళ్లి చేసుకొని ఆమెతో ఒక కొడుకును గాని ఆమె దగ్గర నుంచి ఒక 1.5 కోటి రూపాయలు ఏమో తీసుకున్నాడు అని చెప్పి ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చి ఆమె ఏం చేసిందనంటే, నా డబ్బులు ఇస్తలేడు, నాతో ఉంటలేడు అని చెప్పి ఆమె అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మల్లన్న దగ్గరికి వెళ్ళింది. మల్లన్న ఆఫీస్కి పోతారు కదా, ఎంతో మంది పంచుకొని అన్న దగ్గరికి పోతారు. దానిలో భాగంగానే ఈ మొక్క ఆమె. అయితే వాళ్ళు ఏం చేసిరంటే, అతను ఎవరు నీలం గురువయ్య అనే క్యాండిడేట్ ఎవరో ఎక్కడ ఉంటారు అంటే వేములవాడ అని చెప్పుడుతోనే అన్న వాళ్ళు ఏం చేశారంటే, వేములవాడ అంటే మన సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కదా అని చెప్పి కామన్ గా ఏ పార్టీ వాళ్ళైనా అంతే చేస్తారు. ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. పాస్ చేసినాక ఎవరో తెలుసుకోమనంటే ఫస్ట్ రోజు ఫోన్ చేసిన నేను. ఎప్పుడు లాస్ట్ వెనస్డే రోజు ఫోన్ చేసిన నేను. వెనస్డే రోజు ఫోన్ చేస్తే ఏమన్నాడు అని అంటే, 5వ తారీఖు నాడు పొద్దున అరౌండ్ 11 ఏమో నాకు రికార్డు కూడా ఉంటే ఆయన ఏమన్నాడు అంటే, అది చచ్చిపోని అది ఏమన్నా కానీ ఇవరికి దానికి 35 లక్షలు ఇచ్చినా అది ఏమన్నా చేసుకోనన్నా నాకు సంబంధం లేదు, ఎటు పోనని చెప్పిండు. సరే తీయనా అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇక నేను కూడా అన్నకి ఇట్లా అంటున్నా అంటే, సరే వాడిని ఇచ్చిపెట్టు, వాని కర్మ వాడు అనుభవిస్తారు మనకెందుకు అని సపడే కూకున్నాం మేము. కూకున్న తర్వాత మొన్న సండే రోజు ఏం చేస్తాడంటే, పొద్దున కాల్ చేస్తాడు నాకు. ఈ రోజు సిడిఆర్ ఇస్తే కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది, పొద్దున కాల్ చేస్తాడు. అంటే వీళ్ళు ఏందనంటే, సండే రోజు పొద్దున నాకు కాల్ చేపించి మండే రోజు అంటే దానికి ముందు శుక్రవారమో శనివారమో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమనం తీస్తానంటే, రైతుల ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని రైస్ మిల్లు చెల్లిస్తలేవు. దాంతో పాటు రైతుల దగ్గర వట్టిగానే చిన్న కారణాలు చూపించి తర్రు ఉందని చెప్పి, తారు ఉందని చెప్పి, మాయిశ్చర్ కరెక్ట్ లేదని చెప్పి దాదాపు క్వింటాల్కు ఒక 10 కిలోల వరకు కట్ చేస్తారు. కాబట్టి మీరు అటు మోసం చేస్తారు, ఇటు మోసం చేస్తారు, ఇట్లా 2 రకాలుగా మోసం చేస్తారు. ఇది అన్యాయం అని చెప్పి రైతుల పక్షాన కనీసం సరే మీరు ప్రభుత్వానికి ఏమన్నా మోసం చేసుకోరు, రైతుల పక్షాన మీరు కట్ చేయకుండా ఉండాలి, వాళ్ళకి ఒక భయాన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశం కొద్ది నేను ఏం చేసిన అంటే, రైతుల పక్షాన పోరాటం చేసుకుంటూ వస్తున్నారు కొన్ని రోజులుగా. దానిలో భాగంగానే శుక్రవారం శనివారం ఎగ్జాక్ట్ డేట్ గుర్తొస్తుంది. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం అనౌన్స్ చేస్తానంటే, మీడియా మిత్రులు అందరూ వస్తారు, అన్ని పెద్ద ఛానల్ వచ్చినాయి, నా బయట తీసుకున్నా అప్పుడు ఏం అనౌన్స్ చేస్తానంటే, నేను త్వరలోనే మా మల్లన్న గారితో చర్చించి నిరాహార దీక్షకు వెళ్ళబోతున్నా, రైతుల పక్షాన నిరాహార దీక్ష చేయబోతున్నా అని చెప్పి అనౌన్స్ చేసిన. అంటే ప్రెస్ మీట్ తర్వాత మనం చేసిన వీడియోలో కూడా లాస్ట్ మినిట్ లో అదే చెప్పినట్టు లాస్ట్ వీడియో చెప్పిన. అయితే ఏమైందన్నా అంటే, ఇక తర్వాత నేను మండే రోజు వాళ్ళ ఇంటెలిజెన్స్ గా వాళ్ళు వర్క్ చేస్తారు కదా ఎట్లా మన పైన, ఒకరు నిరాహార దీక్ష చేస్తా అంటారు అంటే వాళ్ళు మన వెనకాల తిరుగుతారు ఆటోమేటిక్ గా. నేను మండే రోజు సాయంత్రం అనౌన్స్ చేసేటోని ఏమని, బుధవారం రోజు పొద్దున నిరాహార దీక్షకు 10 గంటలకు కూర్చుంటున్నా, తెలంగాణ చౌక్ చెక్కపల్లి చౌరస్తా అని పేరు కూడా మెన్షన్ చేసినప్పుడు
ప్రెస్ మీట్ లోనే. అయితే బుధవారం అనేది డేట్ చెప్పలే. ఆ డేట్ సోమవారం సాయంత్రం అనౌన్స్ చేసి బుధవారం రోజు పొద్దున వాళ్ళకి కూర్చోవాలి నిరాహార దీక్ష అనేది నా ప్లాన్ ఉండే. అది ఇంటెలిజెన్స్ త్రూ వాళ్ళకి లీక్ అయిందో ఏమైందో తెలియదు. ఎట్టి పరిస్థితులలో సండే రోజు వినోద్ అనేటోడు ఇక్కడ ఉండొద్దు, ఉంటే మండే రోజు అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేసిన తర్వాత మనం అరెస్ట్ చేసి ఏమైనా చేస్తే ఏమైతుంది అంటే ఆయనకు మైలేజ్ వస్తుంది. కావాలని నిరాహార దీక్ష చేస్తున్నారని అట్లా అరెస్ట్ చేసిరా, అట్లా చేసిర్రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పేరు వస్తుంది. ఇవి ఎందుకు చేయాలని చెప్పి కాంగ్రెస్ కు సంబంధించిన అదే ఈ నీలంగురు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పోయిన బుధవారం రోజు నాతో ఫోన్ మాట్లాడతాడు. అసలు ఈ నీలంగురుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంది? వాళ్ళ భార్య మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దాంట్లో కౌన్సిలర్ గా వేములవాడ కౌన్సిలర్ గా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. ఓకే, వేములవాడ కౌన్సిలర్ గా 9వ వార్డులో పోటీ చేస్తే ఓడిపోతుంది. ఓడిపోతే అప్పుడు ఆయన కండు వేసుకొని ప్రచారం చేసి అన్ని చేసిన ఆయన కాంగ్రెసే ఫస్ట్. అంటే ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీని కొట్టేందుకు బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు అలాగే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైనాయా? రెండు ఒకటి అయినట్టే కదా. ఇప్పుడు రెండు ఒకటి కాదని ఎట్లా అంటారు మీరు ఎట్లా అంటారు? నాకు ఆధారాలు ఉన్నాయి కదా, నేను చెప్తున్నా కదా. ఓకే, మళ్ళీ ఏమైతే అంటే సండే రోజు పొద్దున అంటే మధ్యలో 3 రోజుల గ్యాప్ తీసుకొని సండే రోజు పొద్దున నీలం గురువయ్య అనే వ్యక్తికి కాల్ చేసి, అంటే కుట్రలో భాగంగా ఇవన్నీ నీలం గురువయ్య అనే వ్యక్తి కాల్ చేసి నాకు ఏం చెప్తాడు అని అంటే, అన్న మొన్న మీరు కాల్ చేసిరు కదా, దానికి సంబంధించి మాట్లాడాలన్నా పలానా జాగాలకు రా అన్న అంటే, నేను అన్నా ఇక్కడ ఈ జాగాలో కూర్చుందాం అని చెప్పి నేను అన్న. ఇక్కడ అక్కడ మార్పక చౌరస్ దగ్గర ఒక టీ పాయింట్ ఉంది, అక్కడ కూర్చుందాం అంటే, అన్న అక్కడ అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు అన్న, ఇక్కడ అద్దు బట్ దూరం పోదామని అన్నాడు. సరే అని చెప్పి దూరం అయితే దూరం అని అక్కడ అగ్రహారం దగ్గర ఒక టీ పాయింట్ దగ్గర కూర్చున్నాం అని చెప్పిండు. అన్న నీకు ఇట్లా జరిగిందన్న, నాకు ఇబ్బంది జరిగింది వాస్తవం, గిట్లా చేసింది నన్ను, సో ఇట్లా చేసింది అన్న వాళ్ళకి చెప్పన్నా అది అని అంటే, సరే నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయని నేను అడిగిన తర్వాత ఏమన్నాడు, లంచ్ తర్వాత తీసుకొస్తా అని చెప్పి పోయాడు. పోయి లంచ్ తర్వాత వచ్చేటప్పుడు ఏం చేసిండు అంటే ఆయన డబ్బులు తీసుకొని వచ్చిండు. నన్ను ఇరికిద్దామన్న ఉద్దేశం కొద్ది ఇరికిద్దామన్న ఉద్దేశం డబ్బులు జేబులో పెట్టుకొని వచ్చి ఆయన వచ్చాకంటే ఒక 30 seconds ముందు ఒక తార వస్తుంది అదే టీ పాయింట్ దగ్గరికి, మేము కలుద్దాం అనుకున్న టీ పాయింట్ దగ్గర. అంటే ఫాలో చేస్తున్నా నేను సీసీ కెమెరాల ముందరనే కూర్చున్నా. మీరు ఇప్పటికి కూడా సీసీ కెమెరాలు చెక్ చేస్తే తెలుస్తుంది. నేను సీసీ కెమెరాల ముందరనే కూర్చున్నా. ఫస్ట్ కూర్చున్న తర్వాత తార వస్తుంది. తార వచ్చి తార ఆగింది అక్కడ. మొత్తం ఫుల్లీ బ్లాక్ ఫిల్మ్ వేసుకొని వస్తుంది. TG230006 అనే తార వచ్చి అలా నాకు అది అప్పటికే నాకు ఏంటంటే ఇదేదో జరుగుతుంది ఇక్కడ అనేది నాకు అర్థమైపోయింది. ఫుల్ బ్లాక్ ఫిల్మ్ వేసుకొని ఎవరు తిరుగుతారు, ఎవరో తిరిగిరంటే కంపల్సరీ వాళ్ళు ఏదో కుట్రతో ఉన్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కొన్ని రోజులుగా రైస్ మిల్లుల పైన పోరాటం చేస్తున్నా, రైతుల పక్షాన నిలబడి అని చెప్పి తెలుసు అందరికి. నాకు కూడా అరే ఇది ఏదో జరుగుతుందని నాకు డౌట్ వచ్చేది. అక్కడ నుంచి తర్వాత లేచి నిలబడి అటు దిక్కు పాల డైరీ దిక్కు నడుచుకుంటా పోయినా, వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి. ఆయన అప్పటికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసిండు. డబ్బులు అన్న తీసుకో అన్న, నీకు ఏంటంటే మాట్లాడుతున్నా అదన్న ఇదంటే నాకు ఏదద్దు అన్న వాళ్ళకి చెప్పాను నా దగ్గర రానియకంటే నేను ఏం తీసుకోలే అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి తారు ఏం చేసారు, మధ్యలో తారు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నా అంటారు. ఏమేమో జరుగుతుంది నాకు అర్థమైంది. జీనార్థమని అక్కడ సైలెంట్ ఉన్నా. నువ్వు అన్న ఎవిడెన్స్ చేస్తాను, ఆ ఎవిడెన్స్ నాకు లేదా వాట్సాప్ పెట్టేసి నేను డైరెక్ట్ పంపించేస్తా, మళ్ళీ నాకు డైరెక్ట్ ఇప్పుడే పంపించేస్తా, మీరు ఇట్లా అన్న ఎవిడెన్స్ పెడుతుండన్నా అని చెప్పి పంపిస్తా అని అన్నా. అనక ఆయన ఎవిడెన్స్ తీసుకురాలి, డబ్బులు పట్టుకుని వచ్చాడు అక్కడికి. వచ్చిండు. నేను ఒకవేళ పాయింట్ మీద నేను అక్కడ డబ్బులు తీసుకుంటే అదే పాయింట్ నన్ను దొరకొట్టేటోళ్ళు ఇంటెలిజెన్స్ నా చుట్టే ఉన్నారట. నోట్ల ఫోటోలు కొట్టుకొని వచ్చిండు. ఇక నోట్ల ఫోటోలు ఇవన్నీ నోట్ల ఫోటోలు ముందే ఎట్లా వస్తాయన్నా వీళ్ళ దగ్గరికి. అవును, ఇప్పుడు ఎవడన్నా మనిషి ఏటీఎం దగ్గర విత్డ్రా చేసిండు అని చెప్పి అంటే ఆ డబ్బులు నీ చేతిలో పెట్టబోయి మళ్ళీ వెనకసిరి వాళ్ళు ఏది మామూలుగా సివిల్ డ్రెస్ మామూలు డ్రెస్లు వచ్చి అది రూమ్ లో ఏమైందంటే నాకు ఒక్క నిమిషం చెప్పలేదు. అవకాశం రాలేదు వాళ్ళకి అవకాశం ఇయ్యలే. ఏం చేసిన తర్వాత నేను మీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన, రజనన్న వస్తుంటూ కలవాలని చెప్పి మీ దగ్గరికి వచ్చిన. కలిసి మీతో మాట్లాడినా రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చేసిన. ఏదో కారు వెంబడించింది అన్నారు. ఆ కారు అక్కడ వెంబడించాలి, ఇక ఓన్లీ అక్కడికే వచ్చింది అది బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారు. ఓకే, ఎందుకంటే పాయింట్ మీద దొరకవడం అనుకున్నాం, మరి ఏమనుకున్నాం వాళ్ళకి అవకాశం దొరకపోయేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోయినా. నేను మీ దగ్గరికి వచ్చినా, మీతో మాట్లాడినా, ఇంటికి వచ్చినా, కర్రీస్ తీసుకొని పైకేనాం. మనోడు రైస్ పెట్టిండు, నేను స్నానం చేసి వచ్చినా. డైరెక్ట్ ఇద్దరు సివిల్ రైస్ వచ్చారు. ఫస్ట్ నన్ను పట్టుకపోయారు. నన్ను పట్టుకపోయిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాలకు వచ్చి మళ్ళీ అజయ్ పట్టుకొచ్చారు. మళ్ళీ నాకు తెలియకుంటే అజయ్ దొరకపోయి ఇంట్లో షెల్ఫ్ లో డబ్బులు ఉన్నాయట 50,000 మీ అన్న చెప్పిండు, ఇక్కడ షెల్ఫ్ ఉన్నాయట తీసుకురా, ఎక్కడ రా చూసుకురా అని చెప్పి దొరకపోయి ఆయన ముట్టమంటే ఆయన ముట్ట అన్నాడట. ఆడికి ఇలా ముట్టకుండా కానీ ఆయన డబ్బులు తీసుకొని వచ్చి అవి నీ అంటారు. వాళ్ళు ఏమనుకున్నానంటే మల్లన్న అనే వ్యక్తికి చెప్పుదాం, చెప్పిన తర్వాత చెప్పి డైరెక్ట్ ఇవన్నీ దొరికినాయి అంటే మల్లన్న కూడా ఏమంటాడు, తీసేరే మామని పంపిరి, ఓన్లీ పంపించేయరి, అక్రమ కేసులు పెడితే ఆయన కూడా సహకరిస్తాడని వీళ్ళు అనుకురు.
కానీ మళ్ళీ నాకు ఫోన్ చేసిన వాడికి ఏం తర్వాత నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసిన అన్నకి ఇట్లా జరుగుతుంది అని చెప్పగానే మళ్ళీ అలర్ట్ అయ్యిండు. అక్కడ బ్యూరో చీఫ్ అక్కడ పంపించిండు. ఆయన ఫోన్ త్రూ ఆయనతో మాట్లాడి అడిగిందంట, మరి నాకు తెలియదు అది అడిగిందట. మావాడు డైరెక్ట్ పంపిన ఆధారాలు ఏమన్నా ఉంటే నాకు పంపురి డైరెక్ట్. మావాడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడంటే థర్డ్ పార్టీ ఉన్నాడు. థర్డ్ పార్టీ వంద ఉంటాయా? డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన ఏమైనా ఫోటోలు ఉంటేనా, వీడియో ఉంటేనా, లేకపోతే ఏమైనా డబ్బు మాట్లాడిన ఆడియోలు ఉంటే నాకు పంపు, డైరెక్ట్ మాట్లాడి లేవని చెప్పి. లేవని మళ్ళీ ఇంకోటి కేసు పెట్టిన క్యాండిడేట్లు కూడా ఉన్నారా అంటే లేరు అని చెప్పారు. లేరాడా మన పైన కేసు పెట్టిన క్యాండిడేట్లు ఆ టైంలో లేరు. కేసు పెట్టిన క్యాండిడేట్ ఉన్నాడు, నేను పోయే వరకు ఎఫ్ఐఆర్లు అయితే అన్ని జరుగుతాయి. అంటే పక్క పకడ్బందీగా ప్లానింగ్ తోని వాళ్ళు చేసి ఉంచారు అన్నట్టు. అన్న నాకు స్టిప్పులు ఒకటే చెప్పరు, మీరు మీ అవసరాల కోసం ఎవరైనా ప్రజలు మీ అవసరాల కోసం ఏటీఎంలోకి వెళ్ళి విత్డ్రా చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా నోట్ల నెంబర్లు ఫోటోలు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు? ఏటీఎంలోకి వెళ్ళి వచ్చినా ఎందుకు లెక్క పెట్టుకుంటారు? అయినా ఎవరు కూడా నోట్ల లెక్క పెట్టు పక్కెట్టు నోట్ల నెంబర్లు ఏంటి అనేది మీరు ఫోటోలు తీస్తారా? ఎవరు తీయరు. ఇక అర్థమైపోతుంది, అదొకటి చాలు. నోట్ల నెంబర్లు అనేది ఫోటోలు తీసి అవే నోట్లు నా ఇంట్లోకి వెళ్ళాయని చెప్పి పెట్టే ప్రయత్నం చేసిరు. సరిగా అది ఏమైంది కదా, కొన్ని కోర్టు పరిధులు ఉన్నాయి, మనం మాట్లాడడానికి లేదు. కోర్టు దగ్గరికి కోర్టు దగ్గరికి అయిన తర్వాత కోర్టు ఏం చేసేది, రిమాండ్ కు పంపించాల్సిన, అంటే జైలుకు పంపించాల్సిన పెద్ద శిక్ష అంటే తప్పు చేసిండని నాకు అనిపించలేదు. రిలీజ్ చేసేద్దామని చెప్పి రిలీజ్ చేసేది. ఇది రిమాండ్ ఇప్పుడు అల్టిమేట్ గా కోర్టు నిర్ణయం, ఫైనల్ నిర్ణయం కదా. నువ్వు అనుకున్నది, నేను అనుకున్నది, పోలీసు వాళ్ళు అనుకున్నది అవన్నీ కాదు. కోర్టు దగ్గరికి అయిన తర్వాత కోర్టు ఒకటే చెప్పింది రిలీజ్ అని చెప్పేసింది. రిలీజ్ అని చెప్పేసి వారం రోజుల వరకు నువ్వు జిల్లా దాటిల్లద్దు, ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పి ఒక 2-3 కండిషన్లు పెట్టి పంపించారు. రైట్. ఇదే క్రమంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి నీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు, దాని గురించి అన్న ఒక్కటి ఇది కూడా మాట్లాడాలి. ఒకవేళ వీళ్ళందరూ కలిపి కుట్ర నా మీద పన్నకపోతే నేను ఒక్కరి మీదనే పోరాటం చేసిన ఫస్ట్ నుంచి. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులకు సంబంధించిన వీఆర్ఆర్ రైస్ మిల్ మీద పోరాటం చేసిన, దాని గురించి నిరాహార దీక్ష కూడా చేస్తా అని చెప్పిన. మిగతా రైస్ మిల్లర్ దాకా అందరికి ఎందుకు నొప్పి అయింది అంటే వాళ్ళు ఇప్పుడే ఎప్పటికున్నా కానీ ఇప్పుడు మా మీద పడతారు, మేము కూడా అవినీతి చేసే ఉన్నారు కదా, వీళ్ళు ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేసినావు కదా. మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి? అంటే వీళ్ళు అసలు వీళ్ళని మందలేయకముందే వీళ్ళే పోయి కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు తప్పు చేసి నేను ఒకటి వీఆర్ఆర్ రైస్ మిల్ ఆయన గురించి ప్రశ్నించిన కాబట్టి ఆయన ఇచ్చిండు, సరే ఎఫ్ఐఆర్ అయింది, అది ఇక తర్వాత కోర్టు చూస్తే అవన్నీ. ఇప్పుడు అట్లా కాదు, కేవలం 50,000 రూపాయలు అడిగిందనే నేపథ్యంలోనే తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారు కదా. మరి 4 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సిఎంఆర్ ఉన్నది కదా, మరి ఎందుకు కేసు పెట్టారు? ఈయన పైన కేసులు కదా అట్లా పెట్టారు. ఎందుకు? బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అని ఒకటి, వాళ్ళు డబ్బున్నోళ్ళు వాళ్ళతో పెట్టుకోరు కదా భయం. అదే మన ఏంటంటే మా చిన్న పార్టీ అనుకున్నారు అన్నట్టు, చిన్న పార్టీ, చిన్న పిల్లవాడు ఇట్లా ఆలోచించారు. అంటే మనం భయపడే పార్టీలలో భయపడే మనుషుల దగ్గర పనిచేస్తున్నాం ఇదేమన్నా. అదే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే. నాకు అర్థమైంది, మొత్తం సీన్ అంతా చూసిన కదా, రాత్రి జరిగింది, తర్వాత జరిగింది అంతా చూస్తే నాకు ఒకటే అర్థమైంది. వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఏపీని ఇరికిచ్చేద్దాము, జైలుకు పంపించేద్దాము, నిరాహార దీక్ష టెంపరీగా పోస్ట్ పోన్ అవుతుంది, ఇక తర్వాత ఏమన్నా అయితే చూసుకుందాం అనుకున్నారు. టెంపరీ అయితే పోస్ట్ పోన్ అయితే నేను రోజు జైలు పోతాడు కావచ్చు, 15-20 రోజులు జైలు పోతారు, తర్వాత వచ్చి పెట్టినా కానీ జనాలు కూడా నమ్మరేమో అనే ఫీలింగ్ లో వీళ్ళుండే. కానీ మనం ఎట్లాంటి పార్టీలో పనిచేస్తున్నాం, ఇట్లాంటి అక్రమ కేసులు భయపడే పార్టీలో పనిచేస్తలేము, లేకపోతే అట్లాంటి నాయకుల దగ్గర అసలుకే పనిచేస్తలేము. మన నాయకుని గురించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. అన్న వాళ్ళ పేర్లు నేను నాకు ఆధారాలు లేవు కాబట్టి నేను డైరెక్ట్ అన్నా శ్రీనివాస్ అన్నా, లేకపోతే ఈయన పేరు తీసుకోను, బండి సంజయ్ అనే మాటని తీయలేను. సరే మీరు తీసి కోసం నేను తీయలేను, వాళ్ళు ఇప్పుడు కోర్టు పరిధిలో కాబట్టి నేను అనలేను. నేను జరిగిన వాస్తవం కోర్టుకు వాళ్ళు రిమాండ్ కాపీలో రాసినాయి, రాసిన దాంట్లో ఎంత వాస్తవం ఉందనే చెప్తాను అంతే. వెనకాల ఎవరు ఉన్నారని జనాలకు అర్థం కాదు అది అన్న. అల్టిమేట్ గా జనాలకు కావాలి తెలియాల్సింది. నేను కూడా నేనేం డైరెక్ట్ నిరాహార దీక్ష చేస్తాను అనలే. జిల్లా సివిల్ సప్లై అధికారికి కంప్లైంట్ ఇచ్చిన, జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేరు, విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలే. మరి నేను ఏం చేయాలి? అల్టిమేట్ ఇన్ని వ్యవస్థలకు కంప్లైంట్ ఇచ్చినాక కూడా 4 కోట్ల ఒక విషయం కూడా చెప్పినాము, హైకోర్టు కోతా అని చెప్పినాము, గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా అని చెప్పినాము ఒక విషయం. ఇక తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటది కదా, దాన్ని ఎట్లా ఇచ్చి పెడతాం అది. అవునవును. ఇప్పుడు ఇది ఒకటే కాదు, వీఆర్ఆర్ రైస్ మిల్లే కాదు, మొత్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఈ రైస్ మిల్ ఏవైతే బాగోతం ఉన్నాయో. నేను మొన్నటిదాకా ఒకటే రైస్ మిల్లుతోనే అనుకున్నాను. నేనేమనుకున్నా అంటే కొన్ని ప్రభుత్వ పరంగా, ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ పరంగా ఏం జరుగుతుందో కొంత అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఐఏఎస్ అని ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కాబట్టి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది అనేది నాకు కొంతవరకు అవగాహన ఉంది. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో కూడా నాకు టచ్ ఉండట్లా, వాళ్ళు నాకు కొంత అవగాహన పెరిగింది దానిపైన. దాని అవగాహన పెరిగింది. నేను కూడా ఏమనుకున్నా అంటే ఈ ఒక్క ఆయనను కట్టిపిస్తే మిగతా వాళ్ళు కూడా అందరు కడతారు, అందరినీ ప్రతి ఒక్కరిని బలి చేస్తే. ఎందుకంటే ప్రభుత్వంకు వేరే ఆల్టర్నేటివ్ లేకుండా ఉన్నది కూడా నాకు తెలుసు, అవన్నీ తెలుసు నాకు. తెలిసే ఒక్కళ్ళను అంటే
ఒక్కళ్ళకు చెప్తే ఒక్కళ్ళతో గట్టిపిస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు కూడా కడతారన్న ఉద్దేశం కొద్దిగా నేను ఒక్కళ్ళ పేరు తీసిన మిగతా తీయడానికి నాకేం భయం కాదు, లేకపోతే నాకు ఆధారం లేక కాదు. నేను ఓకే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది, ప్రభుత్వానికి ఆప్షన్ ఎట్లున్నది, ఎంతవరకు ప్రభుత్వం దగ్గర ఆప్షన్ ఉంది, ప్రభుత్వం దగ్గర ఆప్షన్ లేకుండా ఎంతవరకు ఉన్నారు, రేపు పొద్దున వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ అనేది లేదు, రైతులకి కొనాలంటే ఇబ్బంది అయితే ఇవన్నీ తెలుసు నాకు. మరి ఇప్పుడేంటి ఇప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏం చేయబోతాం? ఇప్పుడు ఖచ్చితంగా అక్రమార్కుల పైన పోరాటం చేసుడే. మొత్తం టోటల్ రైస్ మిల్లు ఏవైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రైస్ మిల్లులు రాజన్న సిరిసిల్ల రైస్ మిల్లుల పక్షాన మొత్తం రైస్ మిల్లుల పైన పోరాటం చేసుడు తప్పదు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, నేను అసలు వాళ్ళందరి పేరు ఎక్కడ చేయలే, రైస్ మిల్లర్ల అసోసియేషన్ పేరు చేయలే, నేను ఎక్కడ చేయలే. ఎందుకు మరి గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తరుముకున్నట్టు వీళ్ళెందుకు కంప్లైంట్ ఇచ్చారు ముందుగా? ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే ఎందుకేరో నాకు అర్థం కాలే. మరి అదే కదా ఇప్పుడు అదే ఆయనే కాదు మేము కూడా దొంగలమే, మా అసోసియేషన్ దొంగ అని చెప్పి చెప్పదలుచుకున్నారా మరి ఆ కంప్లైంట్ తోని? అది ప్రజలు చూసుకుంటారు కదా. నేను ఒక్కనే దొంగ ఉన్నాడు అని చెప్పి నేను బయట పెట్టినా, వాళ్ళందరూ కలిసి లేదు మమ్మల్ని రైస్ మిల్లర్లు అందరినీ డబ్బులు అడుగుతున్నారని చెప్పి వాళ్ళు వేరు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళే కాదు మేము కూడా దొంగలు వాళ్ళే చెప్పుకోరు. అంటే హుషారుతనం ఉపయోగించుకున్నారు కానీ బెడిసి కొట్టింది. ఇక అది ప్రజలు నిర్ణయిస్తారు, కోర్టులు నిర్ణయిస్తే ఇక రేపు పొద్దున ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఈ అక్రమ కేసులు పెడితే నేను ఏదో భయపడతా అనుకున్నారు. నేను మొత్తానికి భయపడలేదు, భయపడేది అసలుకే లేదు. మా నాయకుడు భరోసా ఇచ్చారు, నా వెనకాల పార్టీ అండదండలు ఉన్నాయి, అన్ని రకాల అండదండలు ఉన్నాయి, ఎదుర్కొనే దమ్ము ధైర్యాలు ఉన్నాయి. ఇక చూస్తా ఇక మొన్నటి దాకా చిన్న చిన్నగా నేను ఊరుకున్నా కానీ ఇప్పుడు మొత్తానికి తెగించినాం. ఇక ఇంకేం చేస్తావు నన్ను ఇంతకన్నా ఎక్కువ చేసేది ఇంకేం చేస్తారు? ఇక ఒకసారి చేస్తారన్నా జిల్లా రైతుల కోసం, రైతుల యొక్క దోపిడీని అరికట్టడం కోసం, రైతుల యొక్క జిల్లాలో ఉన్న దోపిడీదారులను అక్రమార్కులను అందరినీ బయట పెట్టి వాళ్ళని జైళ్లకు పంపించేంత వరకు వాళ్ళ వెనకాల పోరాటం చేస్తా, వాళ్ళ పైన పోరాటం చేస్తా, వాళ్ళ వెనుకనే ఉంటా, వాళ్ళ అన్ని అవినీతి అక్రమాలన్నీ బయట పెడతానే ఉంటా. ఆ క్రమంలో వాళ్ళు ఎట్లాంటి చర్యలకు తీరినా వాళ్ళన్నింటినీ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఏదైనా సరే వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వినోద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే వీళ్ళు రైస్ మిల్లర్లు ఏమనుకున్నారంటే మేము కంప్లైంట్ ఇస్తే ముందుగానే భయపడి ఉట్టుకుంటారని అనుకున్నారు. కాకపోతే అక్కడ విఆర్ఆర్ రైస్ మిల్లు బీజేపీ పార్టీకి సంబంధించిన జిల్లా ఉపాధ్యక్షుని పేరు తప్పితే వేరే రైస్ మిల్ పేరు తీయలే. విఆర్ఆర్ రైస్ మిల్లు 4 కోట్ల రూపాయల దాకా బాకీ ఉన్నది, ఇది ప్రభుత్వానికి కట్టాల్సిందన్న నేపథ్యంలో ఈ రైస్ మిల్లర్లందరూ మా భాగవతం కూడా తీస్తే బయటపడుతుంది, ఇదంతా పెద్ద కుంభకోణం అవుతుంది అనే విధంగా వీళ్ళు ముందుగా చూదరించుకొని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఆగుతుంది. మీరు చేయాల్సిన పని ఏంది? ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం ఏదైతుందో ఇప్పుడు బియ్యం ఏదైతున్నాయో అవి చెల్లించాలి. కానీ కొట్లాటోని మీద ఇప్పుడు ప్రభుత్వం విఆర్ఆర్ రైస్ మిల్లు దాదాపు 4 కోట్ల బకాయిలు ఉన్నది, అది ప్రభుత్వానికి చెల్లించాల్సిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దాన్ని వినోద్ మాట్లాడిండు. ఇప్పుడేం మాట్లాడతాడు? మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఈ రైస్ మిల్లులు అన్నీ కూడా గిన్ని పెండింగ్ ఉన్నాయని ఇప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు చూసుకుందాం. ఇక ఇంకేమున్నది? ఇప్పుడు ఎట్లున్నది అంటే మీ ఆట గోరుతోని పోయేదాన్ని గొడ్డలు. ఇప్పుడు ఒక విఆర్ఆర్ రైస్ మిల్లు కడితే వీళ్ళందరూ కడతారనే ప్లాన్లో దండు వినోద్ చేసిండు కార్యక్రమం. అంటే ఈ ఒక్కంతో కట్టిస్తే మిగతా అందరూ కడతారు, ప్రజల సొమ్ము అప్పనంగా పోకుండా, అంటే ఈ ప్రజల సొమ్ము అప్పనంగా తింటారు, రైతుల సొమ్ము, రైతులను ఏకంగా ఇన్ని కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. రైతుల దగ్గర తాళు పేరుతో తప్ప పేరుతో వచ్చింది, సరే వాళ్ళ దగ్గర తీసుకుని మరి ప్రభుత్వానికి అయితే చెల్లించాల్సింది కానీ అడిగితే తప్పేమున్నది అలా? మీరు పోయి వీళ్ళందరూ పోయి మూకుమ్మడిగా పోయి కంప్లైంట్ ఇస్తే భయపడతారు ఏమైంది? ఏమైనా భయపడే పార్టీలో పుట్టినామా, లేకపోతే భయపడే నాయకుని దగ్గర పనిచేస్తున్నామా, భయపడే వ్యక్తులమా మేమన్నా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీరు స్కెచ్ మంచిగా వేశారు, సినిమాను మించిన క్లైమాక్స్ సీన్. మొత్తానికైతే సినిమాను మించిన క్లైమాక్స్ సీన్ చూపెడదాం అనుకున్నారు, కాకపోతే బెడ్సి కొట్టింది. రైట్ మిత్రులారా, ఇది సిరిసిల్ల జిల్లాలో మొత్తం నేను షేక్ అయిపోయింది. అరే గట్టట బయటకు వచ్చిండు, మనం ఏదో ఇరికిద్దామని చూసినాం కదా అదేదని ఇప్పుడు కూడా కొందరు తలలు పట్టుకుంటున్నట్టున్నారు. ఇంకా ముందు తలలు పట్టుకునేది ఇంకా ముందు కార్యక్రమం ఉన్నది, 100కు 100% ఇంకా చాలా ఉన్నది. సినిమా ధారావాహిక ఎపిసోడ్లు ఇంకా ముందు వస్తాయి, సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 1, ఎపిసోడ్ నెంబర్ 2, ఎపిసోడ్ నెంబర్ 3, ఎపిసోడ్ నెంబర్ 4, 5, 6, 8 ప్రభుత్వానికి చెల్లించేదాకా, తప్పకుండా ప్రభుత్వానికి చెల్లించేదాకా, ఆ బాధిత మహిళకు అన్యాయం జరిగింది కదా, న్యాయం జరిగేదాకా 100కు 100% తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటాడు, 100కు 100% పోరాటం చేస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ అక్రమ కేసులకో, మీ ఉడత బెదింపులకో ఈ భయపడే ప్రసక్తి ఎక్కడ కూడా ఉండదు. దయచేసి మిత్రులారా, ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజల పక్షాన మాట్లాడుతుంది, ప్రజల గొంతుకై మాట్లాడుతుంది. అవినీతి అక్రమార్కులపైన పోరాటం చేస్తూ ఉంటే అక్రమ కేసులు పెట్టి బనాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. అక్రమ కేసులు బనాయించాలని చూస్తే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీద అక్రమ కేసులు బనాయించాలని చూస్తే జాగ్రత్త, తిప్పికొట్టే ప్రయత్నం 100కు 100% ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, ఈ అన్ని రైస్ మిల్లుల భాగవతం బయట పెట్టేదాకా దండు వినోద్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, కొనసాగుతూనే ఉంటాయి.